హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో హోమ్ మేడ్ పిజ్జా. స్నాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ పిజ్జా చేశాను. కొంచెం ఒక పావు కిలో కూడా ఉండదేమో, ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. ముందు మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నాలుగిటిని మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అది పక్కన పెట్టుకుంటే, పిజ్జా బేస్ అయితే చూపించట్లేదు కానీ చెప్తాను. కొంచెం వామ్ వాటరు, అదే గోరువెచ్చని నీళ్ళు, అందులో 2 టేబుల్ స్పూను షుగరు, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ అయితే బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదంటే డీమార్ట్స్ ఇక్కడ కిరాణా షాపుల్లో అయినా దొరికేస్తుంది. డ్రై ఈస్ట్ అంటే ఇస్తారు, అదొక 40 రూపీస్ ఎంత అనుకుంటా. అయితే కాసేపు స్పూన్తో ఇలా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. యాక్టివ్ అవుతుంది, కొంచెం పొంగులా వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఆ ఈస్ట్ అనేది పనిచేస్తున్నట్టు, లేదంటే పని చేయకపోయినట్లే. పొంగు వస్తేనే పనిచేస్తున్నట్లు. ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్తో 2 కప్స్ మైదా వేసుకొని బాగా పేడించుకోవాలన్నమాట. ఎంత బాగా పేడించుకుంటే అంత బాగుంటుంది. బేస్ మొత్తం కలుపుకున్న తర్వాత దానిపైన కొంచెం బటర్ అప్లై చేసి మూత పెట్టేసి ఒక 2 అవర్స్ పాటు పక్క అయితే ఉంచాలి. తర్వాత మీరు ఏ ప్యాన్ అయితే అనుకుంటున్నారో దానికి ఆయిల్ గ్రీస్ చేసేసి చేతికి కూడా ఆయిల్ రాసుకొని ఈవెన్గా చుట్టూ స్ప్రెడ్ చేయాలి. చేతికి అయితే ఆయిల్ పెట్టుకోవాలి, లేదంటే చేతికి అంటేసుకుంటుంది, మీకు ఈజీగా అనేది అవ్వదు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నీట్గా చుట్టూ అయితే మడత పెట్టుకోవాలి. నూడిల్స్ తినే స్పూన్ ఉంటుంది కదా, దాంతో అయితే మొత్తం ఘాట్లు పెట్టుకుంటే కింద నుండి అనమాట నీట్గా కుక్ అవుతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేనైతే ఇంట్లోనే పిజ్జా సాస్ అయితే చేశాను, హోమ్ మేడ్ పిజ్జా సాస్. సాస్ కూడా ఫుల్గా మొత్తం అప్లై చేసుకోవాలి చుట్టుపక్కలనే. ఇంకేవేవో సాసులు వేస్తారులేండి, నాకైతే అవేమీ లేవు. నేను ఇంట్లో నుండే నార్మల్ టమాటా కెచప్ అనేది, అది కూడా ఇంట్లోనే చేసుకునేది, అది కొంచెం వేసాను. ఇదిగోండి, ఇంట్లోనే చేసాయి. ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక చీజ్ అయితే క్యూబ్స్ లెక్క దొరుకుతాయి. కాకపోతే నేను తీసుకునే స్వీట్స్ లెక్క 2 స్వీట్లు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. 2 లేయర్లుగా వేసుకున్నా, కింద లేయర్ ఒకటి, టాప్ లేయర్లో ఒకటి. అప్పుడు కింద పైన కొంచెం చీజీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనేసి. వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టం. నేనైతే పన్నీర్తో చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేస్తారు, చాలా రకాలు వెజిటేబుల్స్ ఆప్షనల్, మీ ఇష్టం అది. నేనైతే చికెను, ఆనియన్, క్యాప్సికమ్, టమాటా ఈ 4 ఇంగ్రీడియంట్సే వేసాను. అన్నీ మీకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు. పెద్ద పీసులు అయిపోయాయి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. చికెన్ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఈవెన్గా మొత్తం వేసుకోవాలి. నేను డైరెక్ట్ అయితే స్టవ్ పైన పెట్టేశానండి, మీ ఇష్టం. మీకు ఎలా తెలిస్తే అలా కుక్ చేసుకోవచ్చు. ఈజీ వేలో అయితే డైరెక్ట్ ఈ పాన్ తీసుకొని, దోశలు వేసే పాన్ ఉంటుంది కదా, అదే ఇది కాబట్టి డైరెక్ట్ వెళ్ళేసి స్టవ్ పైన పెట్టేశాను. టమాటో చిన్న పీసే తీసుకున్నానండి, నార్మల్, అదే జస్ట్ కలర్ కనిపిస్తుందని. ఆనియన్ అలాగే కొంచెం చిన్న
లేయర్లుగా తీసేసి కట్ చేసేసి ఎలా పెట్టుకోవాలి. క్యాప్సికమ్ కూడా 2-3 రకాలు ఉంటాయి, మీ ఇష్టం అది. ఇంట్లో అవైలబుల్గా ఉండేదైతే గ్రీన్ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఎవరింట్లో అయినా అదే వేసుకోవచ్చు. ఒకటి రెడీ అయిపోతే ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే వీడియో తీసాను కాబట్టి నాకైతే 1 అవర్ పైగానే పెట్టింది, లేదంటే జస్ట్ 20 మినిట్స్లో అయిపోతుంది. నాకైతే చాలా ఈజీ అనిపించింది. కాకపోతే వీడియో తీయడం వల్ల కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇంట్లో ఎవరైనా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఓన్లీ ఒక ఈస్ట్ ఉంటే సరిపోతుంది, అంతకుమించి ఇంకేం అవసరం. ఇంకైతే మొత్తం చేసుకున్నాక ఇగోండి మొత్తం అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. ఇగోండి ఇలాగే సీడ్స్ నేను తీసుకునేది అయితే. వాటిని చిన్న పీసులుగా కట్ చేసుకొని పై లేయర్ కూడా వేసుకున్నాను. నేను తీసుకున్నది అయితే షీట్లు అండి, షీట్లు లెక్క క్యూబ్స్ ఉంటాయి, క్యూబ్స్ తీసుకుంటే బెటరు. అవైతే నార్మల్గా తురుపుకునే ఇది ఉంటుంది కదా, దాంతో తురిమేసేయచ్చు ఈజీగా. కింద లేయర్లో 2 సీడ్స్, పై లేయర్లో 2 సీడ్స్ వేసాను. ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే క్యూబ్స్ తీసుకొని తురిమేయండి, అలానే ఈజీగా ఉంటుంది. ఇది చాక్ కట్టుకోవడం, ప్లేట్ కట్టుకోవడం ఎంత తలకాయ నొప్పి. దీనికంటే క్యూబ్సే టేస్ట్ ఉంటుంది బాగా. ఇంకైతే దీన్ని కూడా బాగా కట్ చేసుకొని పై లేయర్లో కూడా ఫైనల్గా వేసేసాను. ఇంకా వేసేసినాక ప్రీహీట్ ఏమి ఉండదు కదా, నార్మల్గా డైరెక్ట్ వెళ్ళి స్టవ్ పైన పెట్టేసాను. చాలా సిమ్లో అంటే సిమ్లోనే పెట్టుకోవాలి. 15 మినిట్స్కే బేక్ అయిపోతుంది, 20 మినిట్స్ అంతే, అంతకుమించి ఎక్కువసేపు కూడా ఉంచొద్దు, హార్డ్ అయిపోతుంది. చుట్టూ ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది, మంచిగా కుక్ అవుతుంది. మరీ ఎక్కువసేపు అయితే ఏం ఉంచొద్దు గ్యాస్ పైన. మరి గ్యాస్ ఆపేసినా సరే సైడ్కి తీసేయండి, కింద వేడికి అనేది కింద బ్లాక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇలా టేస్ట్ కూడా ఉంటుందండి, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను కూడా ఇది 3rd టైం అనుకుంటా, చాలా బాగా అయితే వస్తుంది. అలాగే వెళ్తే ఒక లైక్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. ఇంకైతే ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు కూడా ఎలా వచ్చిందో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.